question relating to the SPG protection. Special Protection Group, SPG protection. బ్లాక్ కలర్లో మోదీ చుట్టూ ఉంటారు కదా, వాళ్ళే ఎస్పీజీ ప్రొటెక్షన్ అనమాట. ఎస్పీజీ ప్రొటెక్షన్. ఓకే, దీని గురించి కాస్త మాట్లాడుకుందాం. ఎస్పీజీ ప్రొటెక్షన్ అన్నది ప్రైమ్ మినిస్టర్కి అండ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్కి ఇవ్వడం జరుగుతుంది. ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రైమ్ మినిస్టర్ కంటే ముందు ఉన్న ప్రైమ్ మినిస్టర్, వీళ్ళిద్దరికీ ఎస్పీజీ ప్రొటెక్షన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అలాగే ప్రైమ్ మినిస్టర్తో పాటు వాళ్ళ ఇంట్లో ఎవరైతే ఉంటున్నారో, వాళ్ళ రెసిడెన్స్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకు కూడా, వాళ్ళ బంధువులకి వాళ్ళ రెసిడెన్స్లో ఎవరైతే ఉంటున్నారో ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వచ్చు, వాళ్ళందరికీ కూడా ఎస్పీజీ ప్రొటెక్షన్ అన్నది ఇస్తారు. ఓకే, అలాగే ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్కి వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి రెసిడెన్స్కి కూడా మనకు ఎస్పీజీ ప్రొటెక్షన్ అన్నది ఇస్తారు. క్లియర్ అయిందా? పిఎంకి వాళ్ళ ఇంట్లో ఉన్న పర్సన్స్కి, ఫార్మర్ పిఎంకి వాళ్ళ ఇంట్లో ఉన్న పర్సన్స్కి ఎస్పీజీ ప్రొటెక్షన్ అన్నది ఇస్తారు. వీళ్ళకి కాకుండా ఇంకెవరికి ఎస్పీజీ ప్రొటెక్షన్ అన్నది లేదు. క్లియర్? ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ ఈ పిఎంకి వాళ్ళ రెసిడెన్స్లో ఉన్న పర్సన్స్కి ఇస్తారు కదా, రైట్. మరి ఫార్మర్ పిఎం విషయానికి వస్తే మనము రెండు విషయాలని గుర్తుపెట్టుకోవాలి. ఫార్మర్ పిఎం కిందకు వస్తే ఇప్పుడు అతను ఫర్ ఎగ్జాంపుల్ మన్మోహన్ సింగ్ గారు 2014లో వెకేట్ చేశారు. అప్పుడు మనకి మోదీ గారు వచ్చారనమాట. సో ఇంతకుముందు అయితే వెకేట్ చేసిన తర్వాత 1 year వరకు, అంటే 2015 వరకు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్కి అండ్ వాళ్ళ రెసిడెన్స్లో ఉన్న పీపుల్కి ఎస్పీజీ ప్రొటెక్షన్ అనేది ఇచ్చేవాళ్ళు. అంటే ఇంతకుముందు 1 year మాత్రమే ఇచ్చేవాళ్ళు ప్రొటెక్షన్ అన్నది. కానీ రీసెంట్గా అమెండ్మెంట్ చేసినప్పుడు ఇది 5 years వరకు అని పెంచడం జరిగింది. ప్రొటెక్షన్ని ఇంక్రీజ్ చేశారు. క్లియర్? ఎంతవరకు ఇంక్రీజ్ చేశారు? 2014 నుంచి 2019 వరకు. ఓకే, అంటే 5 years వరకు ఇంతకుముందు 1 year ఉండేది, ఇప్పుడు 5 years వరకు ఇంక్రీజ్ చేశారనమాట. రీసెంట్గా మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు. మనము పాస్ట్ ఏం జరిగిందో అది మనం మాట్లాడుతున్నాం. 2014లో ఇంతకుముందు 1 year ఉండేది, ఇప్పుడు 5 years వరకు ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇంకోటి, ఒకవేళ ఈ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ నుంచి 5 years తర్వాత ప్రొటెక్షన్ అన్నది పోతుంది కదా, ప్రజెంట్ సినారియో ప్రకారం, రైట్. పోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పోయినట్లే, అంతే కదా. నెక్స్ట్ వచ్చేసి మరి ఇప్పుడు 2019 నుంచి 2014 నుంచి మనకు 2019లో మళ్ళీ 2019లో మోదీనే విన్ అయ్యారు, మళ్ళీ 2024లో కూడా మోదీనే విన్ అయ్యారు. కానీ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్కి 5 yearsే కదా ఇచ్చేది, ఆ తర్వాత ఇవ్వరు కదా. ఇప్పుడు ప్రజెంట్ ఓన్లీ ఎస్పీజీ ప్రొటెక్షన్ ఎవరికి ఉన్నట్లు? ఓన్లీ పిఎం మోదీకి మాత్రమే ఉన్నట్టు. ఓన్లీ పిఎం మోదీకి మాత్రమే ఎస్పీజీ ప్రొటెక్షన్ ఉన్నట్టు ఇప్పుడు, అంతే కదా. క్లియర్? 2019 వరకు మన్మోహన్ సింగ్ గారికి కూడా ఉండింది, ఇప్పుడు ఓన్లీ పిఎం మోదీ గారికి మాత్రమే ఉంది. క్లియర్? నౌ సాల్వ్ ద క్వశ్చన్. According to the recent amendment, SPG Act, the force now protects the Prime Minister and members of his immediate family only if they are residing with him in their official residence. Correct? And it will also provide security to the former Prime Ministers and their immediate family members staying with them at the residence allotted for a period of 5 years from the date on which the key ceased to hold the office. 5 years వరకు ఇంక్రీజ్ చేశారు కాబట్టి అది కూడా కరెక్టే. నెక్స్ట్, if the SPG security is withdrawn from the former prime minister నుంచి withdrawn చేసుకుంటే it will also withdrawn from his immediate family members, వాళ్ళ నుంచి కూడా withdrawn చేసుకున్నట్లే, అది కూడా కరెక్టే. as of now only PM మోడీ is SPG protectee. ఇప్పుడు ఓన్లీ PM మోదీ గారికే కదా ఉంది, ఎందుకంటే 5 years వ్యాలిడిటీ వాళ్ళకి ఇచ్చింది, అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ PM మోదీకి మాత్రమే ఉంది. సో వాట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్? ఆప్షన్ డి, ఆల్ ది అబవ్ అన్నమాట.